15 సంవత్సరాలుగా దౌర్జన్యానికి, దుర్మార్గానికి, ప్రజల మానవ హక్కులకు, పిల్లల మానవ హక్కులకు దుర్మార్గంగా కాలరాస్తూ జరుగుతున్న వ్యాపారం ఒక 15 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది పిల్లలన్నీ ఒక సంవత్సరం నుంచి విపరీతంగా పోరాడుతున్నాం. ఎంతగా అంటే గత 15 సంవత్సరాల్లో ఏమన్నా 120 ఎకరాలు 150 ఎకరాల పైచులకు అడవి ప్రాంతాన్ని ఎర్రమట్టి ఏడాదిగా మార్చేశారు మొత్తం. పోనీ దానికి కంపెన్సేషన్ గా ఏదైనా గ్రీన్ బెల్ట్ తయారు చేశారంటే 15 సంవత్సరాల్లో 15 మొక్కలు కూడా నాటలేదు. ఇక్కడ ఇవాళ మీరు వస్తున్నారని 10 మొక్కలు నాటారండి. పొల్యూషన్ ఇక్కడ మొత్తం నివాస ప్రాంతాలు ఉన్నాయి. పొల్యూషన్ ఏపీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 422 గ్రామ్స్ మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ 100 స్టాండర్డ్ మాక్సిమం లిమిట్ 1 అండి. 422 యూనిట్లు ఉంటే కనీసం చర్య కూడా తీసుకోలేదు. ఇంతగానే మేము కొంతమంది కుర్రోళ్ళు కలిసి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కేవలం భయభ్రాంతులు గురి చేసి మొత్తం వ్యవస్థను దిగజార్చారు. ఎంత భయభ్రాంతులు గురి చేశారంటే నేను ఉద్యోగం చేసుకుని ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చాను. నేను రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేటప్పుడు మా హెచ్ఓడి సార్ నన్ను పిలిచి, అప్పాజీ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, బట్ గవర్నమెంట్ గందా పాలిటిక్స్ అవుతాయి, ఎవర్ గెట్ ఇన్ టు దట్ అని చెప్పి మరీ పంపించారు. కానీ నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇక్కడికి వచ్చేదాకా. కానీ ఇక్కడ వ్యవస్థ చూసి, అంటే రాజకీయాల్లో రావాలని నేను అనుకోలేదు, కానీ ఇక్కడ వ్యవస్థ ఎంత భయానకంగా తయారైందంటే యనమల కృష్ణ గారు, యనమల రామకృష్ణ గారు ఆ తమ్ముడు ఇక్కడికి వచ్చి మా ఊరు వచ్చి రోడ్లు ఏమని అడుగుతున్నారు, పాలిచ్చి గేదికి గడ్డేస్తాం కానీ ఒట్టిగేదికి గడ్డేస్తామని అందరి ముందు అంటే మాకు కాపీ రాలేదు. కానీ అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అదేదో పంచడేలాగన్నంటే విజిల్స్ ఏళ్ళలో పడుతుంటే ఏడుపు వచ్చింది. ఏం చేయాలి? ఇక్కడ 422 అంటే 4.2 టైమ్స్ లో కూడా ఎవరు పట్టించుకునే నాదులు మొత్తం మామిడి తోటలన్నీ ధ్వంసం అయిపోతున్నాయి. రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని ధ్వంసం అయిపోయాయి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. సార్ మీరైనా వచ్చి కనీసం ఇంకోటి ఏంటంటే మా ఊరి పెద్దలు కూడా మాకు ఎవరికి సహకారం అందించట్లేదు. మా ఊరి పెద్దలు ఎవరు మాకు సహకారం అందించట్లేదు. మేము కష్టపడి కొన్ని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని తెచ్చుకుంటే ఒక మతాన్ని సెంటిమెంట్ గా పెట్టుకుని ఏదో వేడుకలు కొన్ని డబ్బులు ఇచ్చేస్తే మొత్తం, ఎందుకంటే ఎప్పుడైతే మతం వచ్చిందో లోపలికి సెంటిమెంట్స్ వచ్చే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు విపరీతమైన రాజకీయాలు చేస్తున్నారు. మొన్న గత ఏడాది కళ్యాణానికి 2000 ఇచ్చేది, మేము వచ్చి ఎంత పని చేస్తే 2 లక్షలు మా వండుకునేసారు. మళ్ళీ ఇది పరిస్థితి సార్. ఎందుకంటే మాకు ఒక వాయిస్ కావాలి, అది దీని నుంచి అంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ గారు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నాకు సాయం చేయండి దీని మీద అని అడిగినప్పుడు ఆయన ఒకటన్నారు, మా భూములు, మా పర్యావరణం, మా పచ్చని పల్లెటూరు ఎర్రగా అయిపోతుందండి అని అడిగితే ఆయన అన్నారు, ఎర్రమట్టి వేసిన చోట, డంపింగ్ వేసిన చోట మీ ఊరోళ్ళకి భూములు ఎక్కడ ఉన్నాయి, ఆ భూములు నావి అన్నారండి. అది ఏం జరుగుతుందంటే ఆయన భూమి ఇక్కడ పెట్టుకుని ఆయన దాని మీద వ్యాపారం చేసుకుంటా ఆ గాలి మేము పీల్చి మా ఊపిరితిత్తులు కుళ్ళిపోతున్నాయండి. ఇదే దానికి కంటిన్యూస్ గా ఎక్స్టెన్షన్ గా ఇంకోటి ఏం జరిగిందంటే మా ఊర్లో జియో సెల్ టవర్ వేశారండి. అతను ఒక భూస్వామి, అతనిది ఈ ఊరు కాదు, అతను నివాసాల మధ్యలో సెల్ టవర్ ఏం చేశారండి. రెండు ఇష్యూ కనెక్టెడ్ గా ఉన్నాయి సార్. ఇది ఓన్లీ కాలుష్యానికి సంబంధించింది కాదు, ఇది సామాజికంగా ఎంత ఎఫెక్ట్ అంటే సామాన్యుల్లో చైతన్యం చచ్చిపోతుంది. ఏమన్నదంటే చాలా పెద్దలు ఉన్నారు వెనకాల. ఇవి కొన్ని ఒక 100కి తక్కువ కాకుండా వెళ్తాయి సార్. 100 తక్కువ కాకుండా అంటే ఫిగర్ చెప్తున్నాను. ఒక వ్యాగన్ కి 30 lakhs ఇన్కమ్ మన రైల్వేకి వస్తాయి సార్. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైల్వే స్టేషన్ మూసేశారు సార్. రైల్వే స్టేషన్ క్లోజ్ అయిపోయింది. ఒక సామాన్యుడు మీరు చూసుంటారు, ఒక సామాన్యుడు టికెట్ తీసుకుని చిరు వ్యాపారస్తులు పాసింజర్ బండి ఎక్కి
వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, తెల్లవారుజామున ప్యాసింజర్లు ఎక్కి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా పరుగులు ఎత్తుకుని వస్తూ ఉంటే రైల్వే స్టేషన్కి దారి లేదు సార్, యాక్సెస్ లేదు. యూ కెన్ సీ దట్ దెర్ ఈజ్ నో యాక్సెస్ యాక్చువల్లీ. ఈ రోడ్ అండి, ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళవలసిన రోడ్డు. ఇతను తీసేసుకున్నాడండి, అతని చేతుల్లో పడేసుకున్నాడండి. అర్ధరాత్రులు వ్యాపారాలు చేసుకుని దిగుతారండి ప్యాసింజర్లు, ఆడవాళ్ళు కూడా. అంబులెన్స్ అడ్డంగా వేగన పెడితే గంటల పాటు, గంటలు అంటే 12 గంటలు కూడా ఆగిపోయిన రోజులు ఉన్నాయండి. ఒక రోజు గర్భిణిని 2 చేతులతో ఎత్తుకుని బయటికి తీసుకెళ్లి కాపాడాల్సిన పరిస్థితి అండి. ఇది రైల్వే వ్యవస్థనే కూడా కొనేశారండి, రైల్వే వ్యవస్థ కూడా కరప్టెడ్ అయిపోయిందండి. వేగన్కి ఇంతని రోడ్లు వేసారు, మీరు వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళడానికి వీళ్ళు తీసేసుకున్నారు సార్, ఇక్కడే వేస్తున్నారు సార్, ఇక్కడే డంపింగ్ చేస్తున్నారు సార్. ఎక్కడైతే దారి ఉందో ఆ దారిలో గొట్లు వేస్తున్నారు, రోడ్డుని వీళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ చేసేస్తున్నారు. మా భయం ఏంటంటే 5 సంవత్సరాల్లో మా ఊరు అంతరించిపోతారు. ఈ ఊరు అంతరించిపోతుంది ఒక 5 సంవత్సరాల్లో. ఎందుకంటే రోజుల లెక్కన భూమిని కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నాడండి. మా ఊళ్ళో ఇంకొక గొప్ప సాక్ష్యం ఒకటి ఉందండి. భూమి యజమానికి తెలియకుండా అతని భూమిలో డంపింగ్ చేస్తాడండి, భూమి యజమాని కూడా అడగకుండా. 40 ఎకరాలు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం డంపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. అతన్ని ఏ ధైర్యంతో చేస్తున్నారండి? ఎన్ని శక్తులు ఉన్నాయండి దీని వెనకాల? మేము అడిగేది ఒకటేనండి, ఇది ఓన్లీ కాలుష్యానికి సంబంధించింది ఒక మైనింగ్ వ్యవస్థనే కాదు. ఇంత బలమైన ఒక వ్యక్తి తన స్వార్థం కోసం, డబ్బులు సంపాదించడం కోసం ఇలా జనాలను భయపెట్టి వాళ్ళలో ఒక నిరాసక్తత, చైతన్యం లేని దాన్ని నింపేస్తున్నాడండి. ప్రతి ఓడు దీన్నే చూస్తున్నాడండి. ఎర్రమట్టిని ఏం చేయలేం కాబట్టి ఏ విషయాన్ని ఏం చేయలేం. రైతంపాడు అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి జనసేన పార్టీ తరఫున నా తరఫున, నాయకులందరి తరఫున మీ అందరికీ పేరుపడిన హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనకున్నది ఎక్కడో వంతారు కొండలను పిండి చేసి అది మన రైతంపాడు గ్రామానికి డంపింగ్ యార్డుగా చేసి, ఇది ప్రతి ఒక్కరికి మనకి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు ఉంది. ఇది మన ప్రాథమిక హక్కు. ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ అనేక శక్తులు ఏకమైపోయి గ్రామ పెద్దలు కూడా భయపడే పరిస్థితుల్లో ఉంటాయి. చేయాలని ఉంటుంది, చేయాలంటే అండగా నిలబడాలని ఉంటుంది, వారు భయపడుతూ ఉంటారు. ఎందుకు వచ్చానంటే ఇక్కడున్న యువత మాట్లాడుతున్నప్పుడు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కానీ ఎందుకు ప్రతి చోటకి వెళ్తున్నానంటే, ఇలాంటి యువత ఈరోజు మాట్లాడి సమస్యల్ని బలంగా, వేల కోట్లు ఉండి బలంగా రకరకాల పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాలను కానీ వ్యవస్థని కానీ మభ్యపెట్టి, భయపెట్టి, ప్రజల్ని భయప్రాంతులు చేసి వారి ప్రాథమిక హక్కులు భంగం కలిగించేలా రాజకీయాలతో ముడిపడిన వ్యాపారవేత్తలు కావచ్చు, వ్యాపారంతో ముడిపడిన రాజకీయవేత్తలు కావచ్చు, ఎవరైనా ఇవన్నీ మనకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు కూడా మనకు లేకుండా చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇది సరికొత్త యువతరం, ఇది అన్నింటికీ తెగించొస్తూ ఉన్నారు. ఇదే నేను గమనిస్తూ ఉన్నాను. ఏ మూలకెళ్ళినా కానీ బయటికి వస్తుంది యువత, చాలా బలంగా వస్తున్నారు బయటికి. వీరికి, ఈ యువతకి ఆడపడుచుల ఆశీస్సులు ఉన్నాయి. విసిగిపోయాం అందరం. నేను కూడా ఇదే గ్రామంలో ఉండుంటే నేను ఈ రోజున మీ పేరండి వీళ్ళిద్దరిలాగా నేను కూడా బయటకు వచ్చేవాడిని. అలాంటిది నేను ఒక్క గ్రామం కాదు, నేను మొత్తం దేశాన్ని చూస్తున్నాను. దేశంలోని సమస్యలు నేను చూస్తున్నాను. మన కాలుష్యం కానీ, అందుకే నేను ఇట్లా మాట్లాడడానికి వచ్చాను, మీ సమస్యను తెలుసుకోవడానికి వచ్చాను. అలాగే ఒక ఇంత గ్రామం ఉంది, ఇన్ని కోట్లు పెట్టుబడి ఉంది, ఇన్ని కోట్ల బడ్జెట్ ఉంది. ఒక రైల్వే గేట్ వేస్తే చుట్టూ తిరిగి 20 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితులు. ఈ రోజుకి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలి. రైల్వే ఓవర్ బ్రిడ్జికి మనకి ఇలా వేల కోట్లు. ఇది లాటరైట్ అనే పేరు మీద, ఇది బాక్సైట్. ఇది లాటరైట్ అనే పేరు మీద తవ్వేస్తా ఉన్నారు. ఇది బాక్సైట్. ఇది ఎన్ని వేల టన్నులు, ఎన్ని వేల కోట్లు డబ్బు ఇక్కడ ధ్వంసం చేస్తున్నారు. కానీ ఒక 10 కోట్లు పెట్టి ఓవర్ బ్రిడ్జ్ చేయలేవు. అది ప్రభుత్వాలు చేయగలిగేది. మనం ఏం కూర్చొని స్పెషల్ కేటగిరీ స్టేటస్లు కాదు మనం అడిగేది. ముందు కనీసం ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తెప్పిస్తుంది రాజకంపాడికి, అది కూడా ఆగలేని పరిస్థితులు ప్రభుత్వాలు. యనమల రామకృష్ణ గారు కావచ్చు, వారి తమ్ముడు గారు కావచ్చు, వారు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది,
యువత మేల్కొంటుంది, ప్రజాస్వామ్యం బలపడుతుంది. మీరు ఇక్కడ కూర్చొని దాష్టీకాలు కానీ దౌర్జన్యాలు కానీ చేస్తే మారుతున్న కాలాలివి, మారుతున్న సమీకరణాలు ఇవి. ఒక కొత్త తరం మేల్కొంటా ఉంది. నేను 100 కోట్ల ఆదాయాన్ని వదిలేసి వచ్చిన వాడిని, రాజకీయాలకు సరదా నేను ఏదో కూర్చోబెట్టి పోరాటం చేయడానికి వచ్చాను. ఈ దోపిడీ వ్యవస్థను నిలువరించడానికి వచ్చాం. వీళ్ళ వెనకాల 1000 కోట్లు ఉన్నాయా, 100 మంది గుండాలు ఉన్నారా, లేదంటే ప్రభుత్వం భయపెట్టి వ్యవస్థ చేత కూడా పని చేయించుకుని వీళ్ళని మార్చడానికి వచ్చాం మేము జనసేన. నాకు మీ భవిష్యత్తు కోసం వచ్చాను. మేము అడుగుతున్న 25 సంవత్సరాల భవిష్యత్తు కనీసం అడుగుతుంటే యువత భవిష్యత్తుకి మీ అండగా నిలబట్టడానికి వచ్చాను. ఆ భవిష్యత్తులో కనీసం స్వచ్ఛమైన గాలి, అది మన కనీస హక్కు. ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకునే స్థాయి కూడా మన గ్రామాల్లో లేదు. అది మన రవికంపాడు గ్రామాన్ని చూస్తుంటే మీకు అండగా ఇదే నేను చెప్పాను. ఇలాంటి పరిస్థితి వచ్చాను, మీరు డబ్బులు పోరాటం చేస్తున్నా గుర్తుపెట్టుకోండి. కేవలం నా భుజాల మీద పెడితే సరిపోతుంది. ఈ సమస్య ఇక్కడ రావికంపాడులో మాట్లాడితే ఢిల్లీలో గొంతులు మించగలంత బలమైన గొంతు మంది. మీరు ఇక్కడి నుంచి ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కాదు, ఏ నాయకులైనా కానీ, ఏ నాయకులైనా మిమ్మల్ని భయపెడితే ఎదుర్కొనగండి. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకున్న హక్కు మీకు ఉంది. ధైర్యంగా ఎదుర్కొని మీకు అండగా ఉంటాం. ఇది ఒక్కరోజు సమస్య కాదు, ఒక బాధ్యతతో కూడిన మైనింగ్ పాలసీని ప్రతిసారి దీన్ని బయటికి తీసుకొస్తాం. బలమైన పబ్లిక్ పాలసీని తీసుకొస్తాం. పెద్దలు మనోహర్ గారు ఉన్నారు, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. మీరందరి సమక్షంలో మేము మీకు పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. పనిచేసే ఎమ్మెల్యేలు చట్టం దానికి తీసుకొస్తాం. మేము దాని కష్టం మాకు తెలుసు. అన్నిటినీ నిలవలు ఎదిరించడానికి వచ్చాం, పోరాటం చేయడానికి వచ్చాం. మీ పోరాటం ఈరోజు చేస్తున్న పోరాటం, రవికంపాడు యువత చేస్తున్న పోరాటం ఉట్టినే పోదు. మీకు అండగా ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నన్ను మీటింగ్కి వెళ్ళవలసిందిగా నాకు సెలవు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.